బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ ముక్కలు, మజ్జిగ, శనగపిండి, బీరకాయలు, బీన్స్, క్యారెట్, అలసంద గింజలు, పచ్చి కొబ్బరి, కరివేపాకు, ఉప్పు, పసుపు, బియ్యపిండి, పచ్చిమిర్చి, పోపు దినుసులు, నూనె. గార్నిష్ కోసం కొత్తిమీర. బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి 1 గ్లాస్ నీళ్లు పోసి 1 కప్పు బీరకాయ ముక్కలు, అరకప్పు బీన్స్ ముక్కలు, అరకప్పు క్యారెట్ ముక్కలు, 2 కప్పుల బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసి ముక్కలు మునిగే వరకు నీరు పోసి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికిన దాంట్లో 1 కప్పు పచ్చి అలసందలు వేసి 5 నిమిషాలు ఉడికాక పచ్చిమిర్చి, అల్లం, పచ్చి కొబ్బరి, ఉప్పు కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ 1 కప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 పెద్ద కప్పు పుల్లని పెరుగులో 3 టీ స్పూన్ల శనగపిండి, 2 టీ స్పూన్ల బియ్యపిండి, అర టీ స్పూన్ పసుపు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని స్టవ్ మీద మరుగుతున్న దాంట్లో పోసి మళ్ళీ అర గ్లాస్ నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం పాన్ పెట్టి 5 టీ స్పూన్ల నూనె వేసి కాగాక పోపు గింజలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి పోపు వేగాక మజ్జిగలో వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు తయారు.